ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. వెంకయ్య స్వామి మాట బాటాలో మనం ఈరోజు 12వ మాటకి చేరుకున్నాం. 4వ రోజు. మరి ఈ స్వామి మాటలు మనందరం హృదయానికి హత్తుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. ఆ మాటలతో పాటు మన బాట కూడా ఎంతవరకు సవ్యంగా మారుతున్నది అనేది మనం నిజంగా గుర్తిస్తే మనకి ఆ గ్రహణ కూడా కలుగుతుంది, ఆ స్ఫురణ కూడా కలుగుతుంది. ఈరోజు మనం 12వ మాట చూద్దాం. అయ్యా, అక్కడ 40 రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ 4 గంటల్లో వస్తుండ్లా? బాట. దేవుని ఆశీస్సులు పొంది కోరిన కోరికలు ఫలించి ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంసారిక రంగాల్లో అభివృద్ధి చెందాలని ముడుపులు కట్టి దీక్షలు చేసి యజ్ఞయాగాదులు జరిపిస్తూ ఉంటారు. దైవక్షేత్రాల్లో పూజలు చేయిస్తారు, వరపడతారు, ఉపవాసాలుంటారు, మండల పూజలు జరిపిస్తారు. పూజా ఫలితం 40 రోజుల తర్వాత సిద్ధిస్తుందని భావిస్తారు. అందుకే ప్రతి ఆలయంలో పూజా వివరాలు వ్రాసి ఉంటాయి. ధర్మశాస్త్రాలు ఏ పూజ ఎలా చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో మనకి చెప్తాయి. ఒకానొక సందర్భంలో తిరుపతిలో జరిగిన యజ్ఞం గురించి సేవకులు ప్రస్తావిస్తే స్వామి పై విధంగా వాకృచ్చి అంటే చెప్పి అక్కడ 40 రోజుల్లో వచ్చే ఫలితం ఇక్కడ సంపూర్ణ విశ్వాసంతో చేస్తే 4 గంటల్లో వస్తుందని అభయమిచ్చారు. ఈ మాట నిజంగా మనలో ఎంతోమందికి సోదాహరణంగా మన జీవితంలో అనుభవించింది. ఎటువంటి యజ్ఞయాగాదాలు చేయకుండానే స్వామి దుని చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఆ ప్రదక్షిణాలు మనస్ఫూర్తిగా వారు కోరిన కోరిక తీరాలని మనసులో సంకల్పించుకుంటే ఆ ప్రదక్షిణాలు అయ్యోలోపోయి వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి జరిగినట్లుగా ఎంతోమంది భక్తుల ద్వారా నేను కూడా విని ఉన్నాను కదా. సంఖ్య 13 మాట. అయ్యా, అందరికీ పంట పండించాను, దొంగలు పడకుండా కాపలా కాచుకోండి. బాట. తమ ప్రియ సేవకులలో ఒకరైన చుండూరు నాగయ్య గారు సంసారం పట్ల విరక్తి చెంది స్వామి సేవకు అంకితమైనప్పుడు ఆయన్ని స్వామి రోసిరెడ్డి అని పిలిచేవారు. నన్నే సర్వస్వాన్ని తలంచి సంపూర్ణ విశ్వాసంతో సర్వస్వ శరణాగతితో నా సేవ చేసిన సేవకులకు, భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ముందుగానే వారి హృదయాలలో తాత్విక విత్తులు వేసి ఆధ్యాత్మిక పంట పండించాను. అది వారిని సర్వకాల సర్వావస్థల యందు తోడుగా ఉండి లేమిని దగ్గరకు చేరనివ్వక రక్షిస్తుంది. దాన్ని దొంగలపాలు కానివ్వకుండా కాపలా కాచి ఉంచుకోవటం మీ బాధ్యత అని శ్రీ స్వామివారు సెలవిచ్చారు. ఇక్కడ ఆధ్యాత్మిక పంట అంటే జ్ఞానం, విజ్ఞానం అనే సంపదని చెప్పుకోవచ్చు. మరిక్కడ దానిని దొంగిలించే దొంగలెవరు? దానిని దొంగిలించడానికి మనలోని అరిషడ్వర్గాలు అనే 6 దొంగలు ఎదురు చూస్తుంటారన్నమాట. అరిషడ్వర్గాలంటే కామము అంటే కోరిక, క్రోధము కోపం, లోభము మోహము, మదం మాత్సర్యం. ఈ 6 శత్రువులు వ్యక్తి వికాసాన్ని, జ్ఞానాన్ని దొంగిలించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. నిత్యం నారాయణ మంత్రస్మరణతో వీటిని అదుపులో పెట్టవచ్చునని స్వామి బోధించారు. ఇవే దేహే తిష్టంతి తస్కరౌహ్ అంటూ పెద్దలు గతంలో హెచ్చరించినది కూడా. దైవభక్తితో, దైవశక్తితో వీటిని బలహీనపరిచి సుఖశాంతులతో ఆదర్శ వ్యక్తిత్వంతో జీవించడానికి ప్రయత్నిస్తే శ్రీ వెంకయ్య స్వామి వారు ఎప్పుడూ మనతోనే ఉంటారు, మంచి బాటలో నడిపిస్తారు. అడగకుండానే ఎంత మంచి వరాన్ని మనకు ప్రసాదించారు వెంకయ్య స్వామి. మనందరిలో విత్తులు వేసి ఆధ్యాత్మిక పంట పండించారు. దాన్ని ఈ అరిషడ్వర్గాలు అనే దొంగలు దోచకుండా మనం ఎలా కాపాడుకోవాలో కూడా స్వామి మనకి హెచ్చరించి మరీ చెప్తున్నారు. నిజంగా మనం ఈ మాటను గుర్తుపెట్టుకొని ఈ బాటలో నడిస్తే మనకింక ఎదురు లేదు. అయ్యా, ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదా. బాట. కోపతాపాలు మానవులకు సహజం. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అంతేకాకుండా అవి వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇవి వ్యక్తిగతమైతే పర్వాలేదు, వాటి తీవ్రతను ఎదుటివారి మీద చూపించడం తప్ప. అది చాలా తప్పు. ఇతరుల వల్ల మనకు గిట్టని పరిస్థితులు ఎదురైతే వాటి నుంచి దూరంగా వెళ్ళటం మంచిది. మానవత్వం మంట కలిస్తే శత్రుత్వం మారణహోమం సృష్టించి అశాంతిని ప్రజ్వలింపజేస్తుంది.
అది ఎవ్వరికీ మంచిది కాదు, మనశ్శాంతిని ఇవ్వదు. ఒకప్పుడు స్వామి సేవకుల్లోని ఇద్దరి మధ్య మాటామాట పెరిగి గొడ్డళ్లతో కలియబడ్డారు. ఒకతను బాగా దెబ్బలు తిని రక్తం కారుతుంటే గ్రామంలోని పెద్దలకు చెప్పుకున్నాడు. వారు స్వామి దగ్గరకు వెళ్ళి మెడ మీద కొరికిన వానిని ఆశ్రమం నుంచి వెళ్ళగొట్టమని అభ్యర్థించగా శ్రీ స్వామివారు తన తీర్పు వల్ల ఎవరిని నొప్పించడం ఇష్టం లేక గ్రామ పెద్దలతో ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదయ్యా అంటూ తీర్మానించారు. ఆ తీర్పు రాక్షస ప్రవృత్తి గల వారిలోనూ ఎంతో మార్పు తెప్పించింది. తన కోపం తన శత్రువని మరచిపోవద్దు, ఆవేశానికి అవకాశం ఇవ్వద్దు అనేది ఆ తీర్పులోని అంతరార్థం. అంతటి మహాత్ములే ఆ మాట చెప్పినప్పుడు అయ్యా ఒకరిని పొమ్మనే కంటే మనమే పోతే మంచిది కదయ్యా అని మరి స్వామి ముందు మనమెంత వారము? అందుకని మనం కూడా కోపాన్ని అదుపులో ఉంచుకొని మనకెవరైతే కోపం తెప్పించారో వాళ్ళని కొంచెం క్షమాహృదయంతో ఆలోచించి క్షమిస్తే అది మనకే చాలా ఆనందదాయకం కదా. అందరికీ మనమిస్తుంటే ఆయనేంది మనకిచ్చేది? బాట. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు తాను కూడబెట్టిన ఆధ్యాత్మిక సంపదను కోరిన వారి అర్హతను బట్టి పంచిపెడుతుంటే ప్రజలు తీరిన కోర్కెలతో హాయిగా జీవిస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక బాధితుడు స్వామి తన వ్యాధి నయం చేస్తే అడిగినంత డబ్బిస్తానని సేవకులతో చెప్పిన సందర్భంలో ఆ విషయాన్ని సేవకులు చెప్పగా విన్న స్వామి మనమే ఎవరికేది కావాలో అది ఇస్తుంటే ఆయనేంది మనకిచ్చేది అంటూ సున్నితంగా తిరస్కరించారు. కోరినది ఇచ్చేది భగవంతుడైనప్పుడు స్వామి సాక్షాత్ కలియుగ దైవమే. మహాత్ముల దృష్టిలో బంగారం మట్టి రెండూ ఒక్కటే. అటువంటి మహాత్ములకు వినయంతో చేతులు జోడించడం తప్ప మనం ఇచ్చేందుకేముంటుంది? సర్వం వారిచ్చినదే కాని. మిగతా మాటలు మన బంగారు బాటలు మనం రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందామా? భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.